హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగవిని అండి. మీరు ఇక్కడ వీడియోలో చూస్తూ ఉన్నారు కదా. ఈరోజు వచ్చేసి నేను స్టిచ్చింగ్ వీడియో అయితే కనుక చేస్తూ ఉన్నాను. అది కూడా బాడీ పౌడర్ అనమాట. పట్టులంగకు వచ్చేసి 3 సంవత్సరాల పాపకి బాడీ పౌడర్ స్టిచ్చింగ్ అయితే ఉంటుంది. దీని కటింగ్ వీడియో వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి, మీరు అక్కడ వెళ్ళి చూడొచ్చు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా అయితే కనుక వివరిస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి మెయిన్ క్లాత్, అలాగే లంగాకు సంబంధించిన లైనింగ్, బాడీ అనమాట. ఇవంతా కూడా కటింగ్ వీడియోలో క్లియర్గా అయితే ఉంది, మీరు అక్కడ చూడొచ్చండి. ముందుగా మాదొక రిక్వెస్ట్, ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకైతే కనుక అర్థమైపోతుంది అనమాట. వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి లంగాకు వచ్చేసి లైనింగ్ గోల్ ఉంది కదా, ఈ గోల్ వచ్చేసి చివరి వైపున ఇలా 2 మడతలుగా ఫోల్డింగ్ వేసుకొని చుట్టూ కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. నేను అలానే స్టిచ్చింగ్ అయితే చేస్తూ ఉన్నాను. ఈ గోల్కి స్టిచ్చింగ్ ఇష్టం లేని వాళ్ళైతే కనుక జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. కింద అంచు వెంబటి మనం జిగ్జాగ్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఈ విధంగా గోల్ అంతా కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇవి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వచ్చేసి బాడీ కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఈ బాడీ కూడా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే కనుక చూపించేస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తున్నది బాడీ అనమాట. ఈ బాడీ వచ్చేసి కటింగ్ అంతా అయిపోయింది కదా. ఇవి వచ్చేసి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ హుక్స్ అయితే ఉంటుంది. వీటిని వచ్చేసి రెండింటిని కలుపుతూ షోల్డర్స్ అయితే ముందుగా జాయింట్స్ అయితే చేసుకోవాలి. ఇలా షోల్డర్స్ అన్నీ జాయింట్ చేసుకున్న తర్వాత ఇవి కూడా 2 కుట్లతో జాయింట్ అయితే చేసుకోవాలి. ఈ షోల్డర్స్ అన్నీ జాయింట్స్ వేసిన తర్వాత ఈ బాడీకి వచ్చేసి ఉక్స్ పట్టి, కాజా పట్టికి క్లాత్ అయితే 2 పీసెస్ అయితే తీసుకోవాలన్నమాట. అవి వచ్చేసి 2 ఇంచెస్ ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది. ఇలా వచ్చేసి 2 వైపులా ఉక్స్ పట్టి, కాజా పట్టి అనేది స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడైతే కనుక ఉక్స్ పట్టి స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదా. ఉక్స్ పట్టి వచ్చేసి మనం రైట్ సైడ్ నుంచి రాంగ్ సైడ్కి అయితే ఫోల్డింగ్ అయితే చేస్తాము. అదే కాజా పట్టికి అయితే రాంగ్ సైడ్ నుంచి రైట్ వైపు అయితే ఫోల్డింగ్ చేసి వేసుకుంటాము. కానీ ఇది లోపల బాడీకే కాబట్టి 2 కూడా నేను ఒకే వైపు ఉండేలాగా అయితే కనుక పెట్టి చేసేస్తున్నా. అంటే 2 రైట్ సైడే క్లాత్ అయితే పెట్టి ఫోల్డింగ్ వేసి ఇలా స్టిచ్చింగ్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. ఇది ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తూనే అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇలా చేసుకున్నామంటే హుక్స్ పట్టి, కాజా పట్టి కూడా 2 అయితే రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి వీటికి వచ్చేసి 2 ఉక్స్ పట్టి, కాజా పట్టి 2 సమంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకున్న తర్వాత మెడ వైపున వచ్చేసి ఇలా ముందుగా ఒక వైపు వచ్చేసి ఈ విధంగా సన్నగా ఫోల్డింగ్ చేసుకొని చుట్టూ ఒక కుట్టు అయితే వేసుకోవాలి. 2 ఫోల్డింగ్స్ కూడా చేసుకొని వేసుకోవచ్చు. కానీ కొత్త వాళ్ళు నేర్చుకునే వాళ్ళకైతే కనుక అలా చేసుకునేటప్పుడు వంకర్ టింకర్గా వచ్చేస్తుంది కాబట్టి అలా లేకుండా ఒక్కొక్క వైపు అయితే కనుక నేను స్టిచ్చింగ్ చేసి మీకైతే కనుక చూపిస్తూ ఉన్నాను. ఇలా 2 సార్లు కూడా మనం మడత వేసుకుంటూ కుట్టుకున్నామంటే కరెక్ట్గా రౌండ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అదేవిధంగా చంక వైపును కూడా అలాగే ఫోల్డింగ్ చేసుకుంటూ 2 వైపులా కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ అంతా అయిపోయినప్పటికీ మనకు బాడీ అయితే కనుక ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. ఇప్పుడు వచ్చేసి వీటి రెండింటిని చెక్ చేసుకున్న తర్వాత మెజర్మెంట్ కోసం ఇచ్చినటువంటి బాడీ ఏదైతే ఉందో ఆ బాడీ పెట్టి చూసుకున్నామంటే చూడండి, అక్కడ వరకు అయితే పొడవు ఉంది కదా. ఎగస్ట్రా ఉన్నది వచ్చేసి బెల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. ఆ బెల్ట్ కూడా చూడండి ఈ విధంగా ఉక్స్ పట్టి, కాజా పట్టి 2 ఉన్నాయి కదా, ఇవి సెంటర్గా ఫోల్డింగ్ చేసి 1.5 ఇంచ్ 1.5 ఇంచ్కి ఉండేలాగా చూసుకొని ఇలా అయితే కనుక ఒక లైన్ అయితే డ్రా చేసుకొని లోపల వైపు బెల్ట్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా ఎందుకు అనంటే బాడీ కొంచెం పొట్టిగా ఉన్నప్పటికీ లంగా పొడవు అయితే పెట్టుకుంటాము, పెరిగే పిల్లలే కాబట్టి ఈ బాడీ బెల్ట్ వేసుకున్నామంటే కొంచెం పెద్దవైన తర్వాత వాటిని విప్పుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇది అర్థం కావాలంటే మీరు ఖచ్చితంగా కటింగ్ వీడియో చూస్తేనే మీకు అర్థమైపోతుంది అనమాట. కటింగ్ వీడియోలో కూడా నేను 3 ఇంచెస్ అయితే కనుక ఎగస్ట్రాగా వదిలేస్తున్నాను. ఆ 3 ఇంచెస్ ఇక్కడ వచ్చేసి బెల్ట్ అయితే వేసుకొని సెట్ చేసుకున్నాను అనమాట. ఇలా అంతా కూడా బెల్ట్ వేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి, కాజా పట్టి 2 వచ్చేసి ఒక రఫ్ అయితే చేసుకోవాలి. అటు ఇటు జరగకుండా రఫ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఒక సైడ్ వచ్చేసి చంక దగ్గర నుంచి నడుం వరకు ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా 2 కుట్లతో జాయింట్ అయితే చేసుకోవాలి. ఇలా జాయింట్ అంతా అయిపోయింది కదా. ఇప్పటికైతే కనుక బాడీ మొత్తం అంతా కూడా రెడీ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు దీనికి వచ్చేసి మనం లైనింగు, అలాగే లంగాకు సంబంధించిన లైనింగు స్టిచ్చింగ్ అయితే అయిపోయింది, అలాగే బాడీ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఫ్రిల్ పెట్టుకుంటూ ఒకే సైజులో వచ్చేలాగా ఫ్రిల్ పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. నేను మీకు వీడియోలో ఎలా అయితే చూపిస్తూ ఉన్నానో ఈ విధంగా అయితే కనుక చూసారు కదా, అన్నీ కూడా ఒకే సైజ్ అయితే కనుక ఫ్రిల్స్ అయితే ఉన్నాయన్నమాట.
ఇది క్రషింగ్ బెనారస్ కదా, మనం ఎలా ఫ్రిల్స్ పెడితే అలానే ఉండిపోతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది, చాలా కంఫర్ట్ కూడా ఉందన్నమాట ఇది ఫ్రిల్ చేసుకోవడానికి కూడా. సూపర్గా అయితే కనుక ఫ్రిల్ అన్నీ కూడా ఒకే సైజులో అయితే కనుక వచ్చేసాయి. ఇలా అన్నీ కూడా రెడీ అయ్యేసరికి ఫ్రిల్ అంతా కూడా ఫ్రాక్ వచ్చేసి ఇలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇలా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్తో అయితే కనుక జాయింట్ అయితే చేసేసుకోవాలి. అది కూడా ఎలా చేసేసుకోవాలో కూడా మీకు వీడియోలో అయితే కనుక చూపించేస్తాను. ఇప్పుడు ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కూడా అయిపోయింది కదా. చుట్టూ కూడా గ్రీన్ కలర్ బార్డర్తో చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంది. దీన్ని వచ్చేసి ముందుగా స్టిచ్ చేసి పెట్టుకున్న లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో గోల్ అయితే కనుక జాయింట్ అయితే వేసుకున్నాం కదా మనం. ఆ గోల్ దగ్గర నుంచి నడుం దగ్గర ఇలా పెట్టేసి మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. కొంచెం ఎక్కువగా ఉంది అనిపిస్తే కనుక లైనింగ్ వచ్చేసి కొంచెం ఫ్రిల్ పెట్టుకుంటే సరిపోతుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కనుక కరెక్ట్గా సరిపోతుంది అనమాట. నడుము లైనింగ్ మాత్రం కొంచెం అంటే ఒక 3 ఇంచెస్ లూజ్ అనిపిస్తూ ఉంది కదా. ఆ 3 ఇంచెస్ని వచ్చేసి అక్కడక్కడ మధ్య మధ్యలో ఇలా ఫ్రిల్ పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా జాయిన్ చేసుకున్నప్పటికీ లంగా అయితే కనుక లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా జాయింట్ అయిపోయి లంగా అయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇది మనకు కరెక్ట్గా సరిపోయిందా లేదా చూసుకోవాలంటే మెజర్మెంట్ కోసం ఇచ్చినటువంటి ఫ్రాక్ ఏదైతే ఉందో ఆ ఫ్రాక్ పెట్టి నడుం దగ్గర ఈ విధంగా కొలుచుకున్నామంటే సరిపోతుంది. మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా. ఒక 1 ఇంచ్ వచ్చేసి ఎక్స్ట్రా లూజ్ అనమాట. 1 ఇంచ్ వచ్చేసి మనకు ఖర్చు కోసం అంటే కుట్ల లేకుండేలాగైతే చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా అంతా అయిపోయింది కదా. లంగా రెడీ అయిపోయింది, మనకు బాడీ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు ఈ లంగాకి బాడీకి వచ్చేసి చెక్ చేసుకొని జాయింట్ అయితే చేసుకోవాలి. బాడీ కూడా నడుముకు సరిపడా కరెక్ట్గా వచ్చేసింది. నేను చెప్పిన ఈ కొలతల ప్రకారం అయితే కనుక కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నామంటే ఎక్కడ కూడా అంత కూడా మనకు ఎక్స్ట్రా లేకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. అదేవిధంగా ఇప్పుడు లంగా అక్కడ బాడీకి వచ్చేసి నడుం జాయింట్ అయితే చేసేసుకోవాలి. మీకు వీడియోలో అయితే కనుక క్లియర్గా తెలుస్తూ ఉంది చూడండి, నేను ఎలా అయితే జాయింట్ అయితే చేస్తూ ఉన్నానో. ఇలా జాయింట్ చేసుకున్నామంటే సరిపోతుంది కదా. ఇది 3 సంవత్సరాల బేబీకి పట్టులంగా కాబట్టి మనకు ఇది బెనారస్ వచ్చేసి క్రషింగ్ అన్నప్పుడు కొంచెం కుచ్చుకుంటూ ఉంటుందన్నమాట, రఫ్గా ఉంటుంది క్లాత్. అలా గుచ్చుకోకుండా పిల్లలకు కంఫర్ట్గా ఉండాలంటే పీస్ కట్ అనేది చేసుకోవాలన్నమాట. అది ఎలా అంటే దానికోసం వచ్చేసి స్ట్రైట్గా ఉన్న 2 పీసులు అయితే తీసుకొని క్రాస్గా వచ్చేసి ఇలా జాయింట్ అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇలా జాయింట్గా చేసుకున్న దాన్ని చూసారు కదా, మీకు అక్కడ క్రాస్గా తెలుస్తూ ఉంది. ఇది వచ్చేసి ఫోల్డింగ్కి మనకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇలా నెయిల్తో రఫ్ చేసినామంటే స్ట్రైట్గా అయితే ఉండిపోతుంది క్లాత్. ఇప్పుడు ఇలా ఉన్న పీస్ అంతా కూడా నడుము దగ్గర వచ్చేసి మనం బాడీకి లంగాకు జాయింట్ అయితే చేసాం కదా, ఆ పీస్ కట్ అంటే ఒక వైపున వచ్చేసి ఈ విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి. చుట్టూ వచ్చేసి కుట్టుకోవాలన్నమాట. ఒక సైడ్ అంతా కూడా ఈ విధంగా ఒక స్టిచ్తో అయితే కనుక ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసిన తర్వాత చూడండి, మళ్ళీ ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేయాలి. అంటే అక్కడ జాయిన్ చేసిన ఖర్చు అనేది మనకి ఎక్కడ కూడా కనిపించదు. మొత్తం వచ్చేసి మనకు హెమ్మింగ్ పట్టి ఎలా వేస్తామో ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట. మీకు ఇక్కడ వీడియోలో అయితే క్లియర్గా తెలుస్తూ ఉంది చూడండి, నేను ఎలా అయితే జాయిన్ చేస్తూ ఉన్నాను అనేది కూడా. ఇలా వేసుకున్నామంటే మొత్తం బాడీకి లంగాకు రెండు కూడా ఫినిషింగ్ అనేది జాయింట్ అనేది పూర్తిగా అయితే కనుక సూపర్గా అయితే కనుక వచ్చేసింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఫినిషింగ్ కూడా. ఇలా ట్రై చేయండి, చాలా ఈజీ కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా అంతా అయిపోయింది కదా, సైడ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఆ సైడ్ జాయింట్ అంటే 1 సైడ్ బాడీకి అయితే ముందుగా జాయింట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనకు లంగాకి ఈ బాడీ చంక దగ్గర నుంచి స్ట్రైట్గా అయితే కనుక ఒక లైన్ అయితే కనుక స్టిచ్ అయితే చేసుకోవాలన్నమాట. ఆ స్టిచ్ చేసుకునేటప్పుడు లైనింగ్ సపరేటు, మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సపరేట్గా జాయింట్ అయితే చేసుకోవాలి. నడుం దాకా రెండు కలిపే వస్తాయి అన్నమాట. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ నడుం దాటుకున్న తర్వాత బాడీ దాటిన తర్వాత వచ్చేసి లైనింగ్ క్లాత్ రెండు ఒకే దగ్గరగా ఉండేలా చూసుకొని ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కనుక ఇలా జాయింట్ అయితే చేసేసుకోవాలి. మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటూ ఉన్నాను. చూసారు కదా, ఇలా అయితే జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఒక స్టిచ్తో అయితే కనుక జాయింట్ అయితే చేసుకున్నాము. సైడ్ పీసెస్ వచ్చేసి మొత్తం పీస్ అయితే పోతుందన్నమాట. ఈ పీస్ పోకుండా దీనికి వచ్చేసి పీస్ కటింగ్ అంటే వేరే క్లాత్తో జాయిన్ చేయని అవసరం లేదు. మనం ఇప్పుడు ఏదైతే కనుక ఫోల్డింగ్ చేసుకుంటామో ఆ ఫోల్డింగ్ని 2 జాయింట్స్ ఉన్నాయి కదా, మళ్ళీ దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసి అక్కడ నుంచి మర్చి ఒక స్టిచ్ అయితే వేసుకున్నామంటే ఎక్కడ కూడా పీస్ పోయేదానికి అవకాశం లేకుండా చాలా అయితే కనుక సింపుల్గా సూపర్గా అయితే కనుక ఉంటుందన్నమాట. మీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తూ ఉంది చూడండి, ఎలా అయితే ఫోల్డింగ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది. అసలు
ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా అయిపోయిన తర్వాత ఇంక మిగిలింది మనకు లైనింగ్ ఒకటి జాయింట్ అయితే చేసుకోవాలి. ఈ లైనింగ్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే జాయింట్ చేస్తామో లైనింగ్ కూడా అలానే జాయింట్ చేసుకున్నామంటే సరిపోతుందన్నమాట. అది కూడా చంక దగ్గర నుంచి ఇలా లైనింగ్ ముందుగా మనం మెయిన్ క్లాత్ ఉంది కదా, ఆ మెయిన్ క్లాత్ లోపలికి పెట్టేసి లైనింగ్ వచ్చేసి బయటకు వచ్చేలాగా చూసుకొని ఇలా జాయింట్ అయితే 2 కుట్లతో వేసుకున్నామంటే బాడీ ఫ్రాక్ అనేది సరిపోతుందన్నమాట. చూసేసారు కదా, ఈ విధంగా అయితే కనుక పట్టు లంగా అనేది రెడీ అయిపోయిందండి. ఓకే అండి, ఈ వీడియో అయితే కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.